మొత్తం దేశం మొత్తం పార్లమెంట్ ఎలక్షన్లు అయితే హడావిడి కొనసాగుతుంది. మరి ఏ పార్టీ గెలబోతుంది? మల్కాజ్గిరికా బాద్షా కోన్? ఇప్పుడైతే మేము ఫస్ట్ అయితే కాంగ్రెస్ ఏదో టీఆర్ఎస్ కోపం మీద కాంగ్రెస్కి వేసిన ప్రత్యామ్నాయం లేక కాంగ్రెస్ ఏదో చేస్తుంది అనుకున్నాం, కానీ రైతులకైతే మరీ అన్యాయం చేసింది కాంగ్రెస్. ఎందుకంటే ఆ రుణమాఫీ ఇవ్వలే, రుణమాఫీ 100 రోజుల్లో పట్టిస్తాడు, రుణమాఫీ ఇవ్వలేదు. దాంట్లోకి మళ్ళీ ఇంట్రెస్ట్ కట్టినాం. మళ్ళీ రైతు బంధు అన్నాడు, రైతు బంధు 10 ఎకరాల వరకు అన్నారు. 10 ఎకరాలు లేవు, 2 ఎకరాలు లేవు. 2 ఎకరాలకి వేసినట్టుంది. మాకైతే ఎవరికి ఒక పైసా రాలే. ఓకే, అది రాకుండా రైతు బంధు గురించి మేము దాని మీద ఏం ఆధారపడలేదు. కానీ ఈ చేసే పనులు ఇప్పుడు రైతులకు కావాల్సింది ఎక్విప్మెంట్స్. ఇంతకుముందు గవర్నమెంట్ అప్పుడు ఎక్విప్మెంట్స్ సబ్సిడీ కింద ఇచ్చినది. ఇప్పుడు ఏ సబ్సిడీ లేదు, ఏది కొనాలన్నా అన్ని డబల్ రేట్లు అయినాయి ఈ కరోనా వచ్చినప్పటి నుంచి. దాంట్లో రైతాంగం అయితే బాగా దెబ్బతింటుంది. రైతులకు మాత్రం ఏ గవర్నమెంట్ ఏం చేస్తలేదు. కాదు కొన్ని మోడీవి వస్తున్నాయి, కానీ వీళ్ళ పేర్లు వేసుకుంటున్నారు. సెంట్రల్ ఫండ్స్ వస్తున్నాయి. సెంట్రల్ ఫండ్స్ వస్తుంటే వీళ్ళే ఇక ఇప్పుడు స్టేట్ రాజకీయం వేరు, సెంట్రల్ రాజకీయం వేరు కదా. ఆ పార్టీ వేరు, ఈ పార్టీ వేరు. వీళ్ళు కమిషన్ల కింద మొత్తం దుబ్బి ఏదో నామమాసంగా ఒకటి 2 వేస్తున్నారు అంతే. సెంట్రల్ ఫండ్స్ బాగానే వస్తున్నాయి. మనం కొంత రైతులకు కూడా అవగాహన లేక కొన్ని యూజ్ చేసుకుంటలేరు. అయితే రైతులకు అవగాహన రావాలంటే, మరి రైతులకు న్యాయం జరగాలంటే, ఇక్కడ విద్యార్థులు నిరుద్యోగులకు కూడా న్యాయం జరగాలంటే మరి ఏ పార్టీ వస్తే బాగుంటుంది అంటున్నారు? పార్టీలు అన్ని స్వార్థపరుల పార్టీలు అయినాయండి. కాకపోతే మనము జ్ఞానంతో పనిచేసుకొని మనం నిలదీయాలి గవర్నమెంట్ని. సరే, పార్టీలు స్వార్థపరంగా పనిచేయచ్చు, నాయకుడు అయితే ఉంటారు కదా సేవ చేయడానికి, ప్రజలకు సేవ చేయడానికి. ఆ పార్టీ నాయకుడే. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, అన్ని అబద్ధాలే, మొత్తం A to Z అబద్ధాలే మాట్లాడుతున్నాడు ఆయన. మా కాన్స్టిట్యున్సీ, ఆయన మళ్ళీ దూరం కూడా కాదు, కానీ మా కాన్స్టిట్యున్సీకి ఏం లేదు చేసింది. టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా ఇప్పుడు బీజేపీ అంటే అప్పుడు అంత ఫామ్లో లేకుండే, ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్కి వేసినాం కేసీఆర్ కోపం మీద. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా బీజేపీకి వేస్తాం. ఎందుకు వేస్తామంటే దేశం బాగుపడుతుంది. దేశం ఫస్ట్, మన దేశం బాగుపడితే రాష్ట్రం బాగుపడుతుంది. దేశం బాగుపడాలి ఫస్ట్. దేశము ఇప్పుడు మన ఎట్లుండే, తుపాకీ కొనాలంటే శత్రువు వచ్చిందంటే తుపాకీ పెడితే వానికి గీడు కూడా కాలేకపోతుండే. బీజేపీ గురించి చెప్పాలంటే కూడా సార్, మన 370 జీవో కూడా మనం జమ్మూ కాశ్మీర్లో చూసాము. ఏదైతే మనకు వాళ్ళకి ఎంత దారుణం అంటే అక్కడ అటాక్ చేస్తే కూడా ఎవరు అసలు గవర్నమెంట్ కూడా పట్టించుకున్నది కాదు. మరి అదే కాకుండా 370 జీవోని ఇప్పుడు రద్దు చేసి ఇప్పుడు ఏది చేసినా సరెండర్లో, సుప్రీంకోర్టు ఆర్డర్లో, హైకోర్టు ఆర్డర్లో ఇప్పుడు తీసుకుంటున్నారు. మర్డర్లు, బాంబు చేస్తున్నారు. న్యాయం జరుగుతుంది అంటారా? మరి న్యాయం జరుగుతుంది, దేశానికి న్యాయం జరుగుతుంది బాగా. దేశం బాగా, మన దేశాన్ని ఇప్పుడు లేకపోతే చైనా ఎప్పుడో మనం ఇంకా సగం వచ్చేసేది వస్తుంది. పాకిస్తాన్ వదికు, చైనా వదికు ఖతం చేస్తుండే ఇదివరకే. బీజేపీకి మీరు ఓటేస్తామని చెప్తున్నారు అంటే నాయకుడిని చూసి ఓటేస్తున్నారా, పార్టీకి చూసి ఓటేస్తాం? నాయకుడే. ఇప్పుడు మెయిన్ అయితే మోడీ గారిని చూసి ఓటేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే, నా పేరు సీతారామ ఆంజనేయ శాస్త్రి. సార్ చెప్పండి సార్, మనం చూస్తున్నాం ఎలక్షన్లు అయితే హడావిడి కొనసాగుతుంది. అయితే మనం ఇప్పుడు చూస్తున్నాం మల్కాజ్గిరి ఏరియాలో, మల్కాజ్గిరికా బాప్ కోనే అంటే మల్కాజ్గిరికా బాద్షా కోనే అంటున్నారు. ఇక్కడ మేము ప్రధానంగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, కేంద్రంలో బీజేపీ రావడం ఖాయం. మోడీకి ఒక పెళ్ళాం లేదు, ఒక పిల్లలు లేరు, సంసారం లేదు, ఏమీ లేదు, నిస్వార్థపరుడు. ఎటువంటి ఏ పార్టీతోటి సంబంధం లేదు ఆయనకి. అటువంటి సేవ చేసే వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి కింద లెక్క నా దృష్టిలో. మిగతా వాళ్ళంతా ఆయన్ని అంటిపెట్టుకొని స్వార్థపరత్వం పెంచుకోవటం, వాళ్ళ క్యాపిటల్స్ పెంచుకోవటం, వాళ్ళ ఆస్తులు పెంచుకోవడం తప్ప పార్టీకి సేవ చేసేవాడు ఎవడు లేడు. ఇంకోటి ఏంటంటే, ఈ ముఖ్యమైన పథకాలు పెట్టి ప్రజల్ని సోమరులుగా చేసి వాళ్ళు పని చేయడానికి, ఇంట్లో నిద్ర లేవడానికి కూడా బద్ధకమై కొట్టుకుంటున్నారు వాళ్ళు. చివరికి అట్లా దౌర్భాగ్య స్థితికి వచ్చింది. పథకాలను ఉండకూడదు, కష్టపడాలి, డబ్బులు సంపాదించాలి. కష్టపడ్డ డబ్బులే మిగులుతాయి. ఇప్పుడు ఈ పథకాలు ఇచ్చి వాళ్ళు ఇస్తావు, రేపు పోతాయి. వాడు సోమరిగా తయారవుతున్నాడు తప్ప ఏమీ లేదు. తర్వాత ఇంకోటి వచ్చేటప్పుడు టీఆర్ఎస్ కానీ, ఇటు కాంగ్రెస్ కానీ ఎవరు వచ్చినా స్వార్థపూరితంతో కూడుకున్నటువంటి ఈగలే వాళ్ళు. ఆ బెల్లం చుట్టూ ఈగలు ముగినట్టు. కవిత వేళ ఈ రోజున స్కామ్లో ఉందనంటే ఇప్పుడు అవతల ఎంక్వైరీ చేసేవాడు పిచ్చోడేం కాదు కదా. ఎంతో అవగాహన చేసుకొని ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేశాడు. నువ్వు చేయలేదు అంటే ఎట్లా? బతుకమ్మ అని చెప్తున్నారు కదా తెలంగాణ. బతుకమ్మ ఏదైనా కానీ బతుకమ్మ లేదు, ఏమీ లేదు. ఇప్పుడు 10 మంది కూడి నువ్వు గొప్పవాడు అంటే నీ మనసులో నువ్వు అనుకో, నువ్వే గొప్పవాడు, నేనే గొప్పవాడిని అనుకుంటావు. నువ్వు నీ గొప్పతనం ఏంటో నీకు తెలుసు, నీ ఇంట్లో నీ భార్యకి తెలుసు. అందుకని కవిత స్కామ్లో ఇరుక్కుంది, కొన్ని కోట్లు సంపాదించింది.
అట్లే కేజ్రీవాల్ మొట్టమొదటి అమృత పార్టీ పెట్టినప్పుడు చాలా నిజాయితీపరుడు, చాలా మంచివాడు, ఆ పార్టీకి చీపురు పార్టీకి వేయాలి అని గొడవ పెట్టారు. కేజ్రీవాల్ బతికేంటో అర్థమైపోయింది ఈ రోజున. ఇప్పుడు సమయం వస్తే ప్రతివాడు దొంగే, సమయం రానప్పుడు నిజాయితీపరుడు మడిగట్టుకున్నాను అంటాడు. అక్కడ 100 కోట్లు పెట్టి ఏం చేస్తావురా అంటే నా కళ్ళు మూసుకొని 10 నిమిషాలు అంటే 100 కోట్లు మాయమైపోతాయి. అందుకని ఏ పార్టీ కాకు మోడీ సెంట్రల్లో మోడీ రాదగ్గ వ్యక్తి, వాడే ఆయనే వస్తాడు, వాడు అనకూడదు, ఆయనే వస్తాడు, ఆయన రావటం ఖాయం. అంతే అంటారా? అనుమానమే లేదు. రాసిస్తా 100 రూపాయల బాండ్ పేపర్ మీద, అనుమానం లేదు. ఆయన ఎందుకు సార్ మోడీ అంటే మీకు ఇష్టమా? మోడీ అంటే ఇష్టం. మోడీ చేసే పనులు ఎవరైనా అయోధ్యలో రామమందిరం కట్టించారంటే ఇంతమంది ఉన్నారు, ఎవరైనా చేయగలిగేది పని. 500 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి రామమందిరాన్ని చేసి మత పిచ్చి అనుకోండి, కుల పిచ్చి అనుకోండి, ఏమనుకోండి, ఏదైనా అనుకోండి, చేయగలిగాడా లేదా? సింగిల్ వ్యక్తి సుప్రీంకోర్టుతో పోట్లాడి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఫేవరబుల్గా తనకు వచ్చేట్టుగా చేసుకొని రామమందిరం నిర్మించాడు. ఒక పార్టీ ఫండ్ లేదు, అందరూ కోట్లు ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు? నాకు ఎవరైనా కోట్లు ఇవ్వమంటే. అందుకని మోడీ రావటం ఖాయం. ఇక్కడ కూడా అనుకున్న సీట్లు బీజేపీకి రావు. ఇక్కడ తెలంగాణలో మరి ఎట్లా? తెలంగాణలో రావు. బీజేపీ సీట్లు రావంటారు. చాలా కష్టం రావటం. అంత దొంగలేగా, సమయం వస్తే అంత దొంగలేనే. ఏముంది ఇప్పుడు వాళ్ళ క్యాపిటల్స్ పెంచుకోవడానికి కోసం వాళ్ళ 1 కోటి ఉంటే 100 కోట్లు చేసుకోవడానికి ఒక ఎలక్షన్ అనేది ఆయుధాన్ని దగ్గర పెట్టుకున్నారు అంతే. ఆ ఎలక్షన్ అయిన మరో రోజు 13వ తారీఖు అయిపోయిన తర్వాత 14 కనపడాడు ఎవడు. కౌంటింగ్ దాటిన తర్వాత అంటే అసలు కనపడాడు, మాయమైపోయినట్టు లెక్క. అందుకని ఏమిటంటే ఏదైనా కానీ పథకాలు ఉండకూడదు. జగన్ నాశనం చేశాడు ఆంధ్రాలో. పథకాలు ఇచ్చి ఈ రోజున ఒక్కడు అంటే చంద్రబాబు నాయుడు చేస్తాడని కాదు, ₹1 పావలంతన్నా చేయగలుగుతాడు. వీడంతా ఏం లేదు, వీడికి అసలు పొలిటికల్ అంటే పీక్ కూడా స్పెల్లింగ్ చేయలేదు. అటువంటి రాజశేఖర్ రెడ్డి చేశాడు. ఆ పథకాలు అనేది ఉండకూడదండి. పథకాలు జబ్బు. ఉచిత పథకాలు వద్దంటారు మీరు? వేస్ట్, సోమరుగా తయారు కావటమే. నేను ఇంట్లో చెప్పాను కదా, నేను నిద్ర లేవడం భార్య పట్టుకొని లేపాలి నిద్ర. చివరికి ఆ పరిస్థితికి వస్తాడు. అది నా ఉద్దేశం. సార్ నమస్తే. నమస్తే. పేరేంటి సార్? మల్లారెడ్డి సార్. మిమ్మల్ని మల్లారెడ్డి మాకు ఎంపీ గుర్తుకొస్తున్నారు సార్. మేము అంత పెద్దలం కాదు, చిన్నలు. ఓకే సార్, ఏంది మొత్తం ఎలక్షన్ల హడావిడి అయితే జరుగుతుంది, కొనసాగుతుంది. మల్కాజ్గిరి కా బాద్షా కోన్ అంటున్నారు మళ్ళీ. ఇక అందరూ ఎవరిద్దం వాళ్ళు చేయాలి కదా ప్రయత్నం. ఎవరిద్దం వాళ్ళు చేయాలి. ఎవరిద్దం వాళ్ళు చేస్తే ఇక లాస్ట్కు ఎవరో నువ్వా నేనా అన్నట్టు ఉంటుంది అంతే. ఎవరమైనా అంతే కదా. ఇక అది విషయం. ఇక ఎక్కువ శాతం అయితే కాంగ్రెస్ అంటారు, సెకండ్ బీజేపీ అంటారు. అంటే మీ అభిప్రాయం ప్రకారం మొదటి స్థానంలో కాంగ్రెస్, రెండో స్థానంలో బీజేపీ అంటున్నారు అంతే అని నా ఉద్దేశం. ఇక్కడ తెలంగాణ అంటే మల్కాజ్గిరి ఏరియా పైన ఢిల్లీలో అంటే ఇక ఎక్కువ శాతం అయితే మోడీకి ఎక్కువ ఊపడుతుంది. కానీ మ్యాక్సిమం ఇప్పుడు కేసీఆర్ లెక్కలు కావచ్చు అని నేను అనుకుంటున్నా. అంటే వాళ్ళు ఎప్పటికప్పుడు మురిసిపోతున్నారు. వాళ్ళు కూడా అంత మురవకూడదు ఎవరు కూడా. ఉద్దేశం అయితే అది అట్లా ఉద్దేశం అది. అంత మురిస్తే కూడా మంచిది కాదు. ఎవరు ఏం పని చేసేదని పని చెప్పుకుంటే సంతోషం, కానీ పని తక్కువ, హడావిడి ఎక్కువ. అట్లుంది కథ. ఓకే సార్, థ్యాంక్ యూ. ఢిల్లీలో కూడా తప్పకుండా నరేంద్ర మోడీ గారు వస్తారండి. మోడీ గారు తప్పకుండా రావచ్చు. ఎందుకంటే చాలా ఎందుకు రావాలనుకుంటున్నారు? ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి కంపేర్ చేస్తే మిగతా కాంగ్రెస్ కానీ మిగతా గవర్నమెంట్స్ తోటి కంపేర్ చేస్తే కొంచెం సేఫ్టీ, సెక్యూరిటీ అన్నీ అనిపిస్తున్నాయి. సో అలానే కంటిన్యూ కావాలని కోరుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. అన్న సార్ నమస్తే. నమస్తే అండి. పేరేంటి సార్? నా పేరు వెంకటేష్ అండి. వెంకటేష్ సార్, చూడండి మొత్తం ఎలక్షన్ల హడావిడి కొనసాగుతుంది. మనం ఎప్పుడు కనబడిన ముఖాలు రోజు కనిపిస్తున్నాయి, ఇక తిరుగుతున్నారు. మరి ఇక్కడ మల్కాజ్గిరికి బాద్షా ఎవరంటే ఎవరు చెప్తారు మీరు? నేనైతే ఈటెల రాజేంద్ర అని చెప్తానండి. ఎందుకు సార్? బీజేపీ మోడీ చేసిన డెవలప్మెంట్స్ వల్ల, ఆయన చేసిన 370 ఆర్టికల్ కానీ, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, రోడ్స్, దీనివల్ల నేను మోడీ ఫేస్ వాల్యూ మీద ఈటెల రాజేందర్ తప్పకుండా గెలుస్తాడండి. ఖచ్చితంగా 100%. ఇక్కడ మీరు ఓటు వేసేది ఈటెల రాజేందర్కి చూసా, లేకపోతే బీజేపీ అనే పార్టీకి చూసా, లేకపోతే మోడీని చూసా? మోడీ డెవలప్మెంట్ని చూసి ఈటెల రాజేందర్ని ఎన్నుకోవడం జరుగుతుంది. ఓకే.
దీనికి అసలైన కారణాలు అంటే ఏం చెప్తారు మీరు? చెప్పినా కదా మోడీ చేసిన డెవలప్మెంట్స్ కానీ దానివల్లనే. డెవలప్మెంట్ ఏంటి సార్ చెప్పండి? ఇది రోడ్స్ అండ్ బిల్డింగ్స్ కానీ, ఇది 370 కానీ, ట్రిపుల్ తలాక్ కానీ, బేటీ పడావ్, బేటీ బచావ్, ఇట్లాంటి చాలా చాలా ఉన్నాయి. చెప్తే చాలా పెద్ద లిస్ట్, కానీ నేను గుర్తుకొచ్చినా చెప్తున్నా. అది రాహుల్ గాంధీ కూడా మన గరీబీ హటావ్ అని చెప్తున్నారు కదా సార్. గరీబీ 70 ఏళ్ళకి ఒకటే నినాదం మీద వస్తున్నారండి. గరీబీ పెరిగిపోయింది, వాళ్ళు అక్కడే ఉన్నారు, వాళ్ళు ఇంకా పెరుగుతూనే ఉన్నారు. గరీబీ కూడా అట్లనే పెరిగిపోయిందండి. అట్లా అంటారా? అంతే. మరి కేసీఆర్ కూడా ప్రధాని అవుతా అని చెప్తున్నారు. కేసీఆర్ మొన్న సీఎంఏ కాలే, ఇంకా ప్రధాని ఎక్కడైతే అండి, అయిపోయింది. 10 years చూసి ఆయన ముఖం చూసిన తర్వాత విరక్తి పుట్టింది పబ్లిక్లో, అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్తే సార్. పేరేంటి సార్? నరసింహ. నరసింహ సార్. సార్ చెప్పండి, మనం ఎలక్షన్లో హడావిడి సాగుతుంది. మన మల్కాజ్గిరి బాద్షా అంటే ఎవరు చెప్తారు మీరు? బీజేపీ అండి. బీజేపీ ఈటెల రాజేందర్ అంతే అంటారా? అంతే, కంపల్సరీ. ఎందుకు అసలైన కారణాలు ఏంటి? అంటే బీజేపీ, మోడీ పరిపాలన. బీజేపీ అంటే మాకు చిన్నప్పటి నుండి ఇష్టము. ఓకే. ఎవడు నిలబడ్డా బీజేపీకి ఓటు వేయాల్సిందే. అంటే పార్టీని చూసి ఓటేస్తున్నారు? పార్టీని చూసి, క్యాండిడేట్ తర్వాత అండి మోడీ, బీజేపీ, అంతే అంతే అంటారా? అదే నినాదం. కారణాలు ఏమన్నా చెప్పగలరా? అవినీతి లేని పరిపాలన, డెవలప్మెంట్. అదే గత యూపీఏ పరిపాలన ఎట్లుండే, మన ఇండియా 75 సంవత్సరాల స్వతంత్రంలో ఎన్నడూ లేని స్కామ్లు జరిగింది అదే 15 సంవత్సరంలో. ఈ 15 సంవత్సరాలలో ఏం లేదు కాబట్టి మోడీ. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ.